హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను బాహుబలి హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో అనేది. ఇక్కడ చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది కదా, ఎంత నీట్గా వచ్చింది కదా. ఎక్కడే కానీ ముడత అనేది లేదు, పైపింగ్ కూడా అసలుకు ఎక్కడే కానీ కొంచెం కూడా మిస్టేక్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా సూపర్ వచ్చిందండి. ఇది మనకి లోకల్ కస్టమర్ది అనమాట. వాళ్ళు నాకు రెఫరెన్స్ పిక్ పెట్టారు, ఈ విధంగా డిజైన్ చేయండి అని. నేనైతే సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. వెనకాల కూడా నెక్ అయితే మోడల్ నెక్ అయితే ఇచ్చానండి, ప్యాటర్న్ నెక్కి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది, సూపర్ వచ్చింది అసలుకు. ఇక్కడ నేను మీకు బాహుబలి హ్యాండ్స్ని ఆల్రెడీ కటింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను బాహుబలి హ్యాండ్స్కి. మనం మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా, ఆ విధంగా అయితే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాను. దీనికి క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి, దానికోసం అయితే ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. మధ్యలో అంతా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నా కూడా మరీ లెంత్ అనేది తక్కువ అయిపోతుందండి, చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వెనకాల చూసుకుంటూ పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కువ క్లాత్ అనిపించిందంటే చూసుకొని మరి అయినా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆపోజిట్లో, ఇప్పుడు కింద అయిపోయింది కదా, ఇప్పుడు పైన అయితే మనం ఆపోజిట్లో పెట్టుకోవాలి. సేమ్ అయినా పెట్టుకోవచ్చు, సేమ్ పెట్టుకుంటే పఫ్ అనేది అంత లేదు. మనం ఆపోజిట్లో పెట్టుకుంటే పఫ్ కూడా చాలా బాగా లేస్తుంది, చూసేకి బాగా కనిపిస్తుందండి. నేను ఇక్కడ పఫ్ అనేది ఎక్కువ పెట్టాను, దానికోసం అయితే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ అయిపోయింది నాకు. నేను శారీ పన్నా ఉంటుంది కదండి, మొత్తం అంతా తీసేసుకున్నాను. వాళ్ళకి ఎక్కువ కావాలి అన్నారు పఫ్, దానికోసం అయితే నేను ఎక్కువ అయితే పెట్టానండి. సేమ్ ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా మనము పఫ్ పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మరి మనం చూసుకోవాలి. మనం బ్లౌజ్ అది ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేసి ఉంటాం కదండి, దాని విధంగా చూసుకొని దాని మీద పెట్టుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ అయింది అనుకొని చూసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కదా రెడీ చేస్తుంది, నేను అసలు ఖర్చు లేకుండా ఏ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ మీతో చూపిస్తానండి. మనకి బయటకి ఖర్చు అనేది అసలు కనిపించదు, నార్మల్ హ్యాండ్ ఎలాగుందో అలాగే ఉంటుంది. కానీ పైకి మాత్రం మనకి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనము ఈజీగా అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడే కానీ ఖర్చులు కూడా కనిపించవు. నేనైతే ఇదే విధంగానే కుట్టానమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది, వాళ్ళు వేసుకున్నాక కూడా చాలా బాగా సెట్ అయింది అని చెప్పారు. నేను రెఫరెన్స్ పిక్ పెట్టడానికి అంటే అదే ఫీడ్బ్యాక్ పెట్టడానికి నాకు ఫీడ్బ్యాక్ అయితే అంటే పిక్స్ ఏం సెండ్ చేయలేదండి, జస్ట్ చెప్పారు. అందుకోసం అయితే నేను ఇక్కడ పిక్స్ ఏం సెండ్ చేయలేదు. ఒకవేళ నేను రివ్యూ అయితే అదే పిక్స్ సెండ్ చేస్తుంటే ఖచ్చితంగా అటాచ్ చేసేదాన్ని. ఇక్కడ మనము క్లాత్ ఉంది కదండి కింద హ్యాండ్స్కి, ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి హ్యాండ్కి వస్తుంది కింద, ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ స్ట్రైట్గా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. వీటినే బాహుబలి హ్యాండ్స్. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగానే మనం పైన కుట్టు వేసుకుంటే మనకి ఇంకా అసలు ఇంకా ఊడిపోదండి. ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. దీనిపైన లైనింగ్ క్లాత్కి ఆల్రెడీ మనం పైపింగ్ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసాం కదండి, అక్కడైతే ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ప్లేస్ చేసేసి నీట్గా కుట్టేస్తానండి. ఇంకా ఈ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మనం బ్లౌజ్కి అటాచ్ చేసేస్తే ఇంకా సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. మనకి బయటకి ఖర్చు కనిపించదు, ఇంకా మనకి కుచ్చుకోకుండా కూడా ఉంటుందండి. ఈ క్లాత్ కుచ్చుకుంటుంది కదా, వర్క్ వచ్చింది కాబట్టి కుచ్చుకుంటూ ఉంటుంది. అలా లేకోకుండా మనం ఈ విధంగా కుట్టుకుంటే మనకి కుచ్చుకునే ప్రాబ్లము ఉండదు,
తర్వాత ఇంకా హ్యాపీగా కూడా మనం వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇలాంటి హ్యాండ్స్కి అసలుకు మనము షేప్ అనేది ఫ్రంట్లో తీయాల్సిన అవసరమే ఉండదండి. ఆల్రెడీ మనం చేస్తుంది పఫ్ హ్యాండ్స్ కాబట్టి బాహుబలి హ్యాండ్స్, దానికోసమైతే ఇలాంటి వాటికి మనం షేప్ అనేది తీయాల్సిన అవసరం ఉండదు. ఫ్రంట్ లోత్ అయితే తీయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ కింద నేను నడుం దగ్గర కుట్టు వేసుకుంటాను. మనం ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టాం కదండి, అదైతే ఇక్కడ చూసుకొని పెట్టుకుంటాను. ఖర్చుకి చూసుకొని ఈ విధంగా అయితే రఫ్ చేస్తాను. పైన కూడా అంతే, హ్యాండ్స్ దగ్గర కూడా చూసుకొని రఫ్ చేస్తాను. తర్వాత అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంకొంచెం ముందరికి వేసుకుంటాను. ఆ విధంగా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేనైతే ఇదే విధంగానే ఫాలో అవుతాను. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకోసమైతే నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఈ విధంగా ట్రై చేస్తే కుట్లు కూడా స్ట్రైట్గా కనిపిస్తాయి. స్ట్రైట్గా కనిపిస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వంకర వంకర కనిపిస్తే అసలు నీట్గా ఉండదు కదండి. వేసుకున్నప్పుడు కూడా గూద ఉన్నట్టు, లూజ్ ఉన్నట్టు అసలుకి ఏమే కానీ బాగుండదు. ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా కొత్త వారికి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంకా టైలరింగ్ నేర్చుకునే వారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. నాకు చాలా వీడియో లైక్ చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇంకా కొత్త వీడియోస్ చేయడానికైతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేస్తే ఎంత నీట్గా ఉందో చూడండి. ఫినిషింగ్ అనేది, ఫిట్టింగ్ కూడా సేమ్ అట్లనే ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. బాహుబలి హ్యాండ్స్ కూడా ఎక్కడే కానీ ఖర్చు అనేది మనకు కనిపించదండి. లోపల కూడా లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అసలుకు నార్మల్ హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుందండి. ఎంత నీట్గా వచ్చాయి కదా. ఇక్కడ చూడండి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫిట్టింగ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. బుక్స్ పట్టి కాజా పట్టికి మధ్య గ్యాప్ అనేదే లేదు. ఏ విధంగా మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఉక్స్ పట్టి కాజా పట్టికి గ్యాప్ ఉందండి, దీనికైతే అలాగా లేదు. ఆ విధంగా ఉంటుందండి మన ఫిట్టింగ్ అయితే. ఫినిషింగ్ కూడా అట్లే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.